హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. గత వీడియోలో మనం క్వశ్చన్ పేపర్ ఏపీఎస్సి గ్రూప్ 2 కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ చూసాము. ఈ వీడియోలో దానికి సంబంధించిన కీ చూద్దాము, కీ విత్ ఎక్స్ప్లెనేషను. సో ఇందులో టోటల్ 5 సెక్షన్స్ ఉంటాయి కదా, సెక్షన్ 1, 2, 3, 4, 5. అండ్ ఇది పేపర్ సెట్ వచ్చేసి డి అనమాట, డి పేపర్ సెట్ ఉంది. ఇందులో ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కీ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కనుక మనకి ద వైకోమ్ సత్యాగ్రహ విచ్ స్టార్టెడ్ ఇన్ కేరళ వాజ్ అసోసియేటెడ్ విత్ అంటున్నాడు. ఇక్కడ తెలుగులో చూస్తే కేరళలో ప్రారంభమైన వైకోమ్ సత్యాగ్రహం అనేది దేనికి సంబంధించింది అంటున్నాడు. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ మనం ఇక్కడ ఆల్రెడీ హైలైట్ చేస్తున్నాను, ఆలయ ప్రవేశ ఉద్యమం, అంటే దీన్నే టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అంటాం అనమాట. ఆ తర్వాత చూస్తే కనుక సెకండ్ క్వశ్చన్, గోవా, డామన్, డయు వీటిని పోర్చుగీస్ పాలన నుండి విముక్తి చేయడానికి భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ కోడ్ పేరు ఏమిటి అంటున్నాడు. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి ఆపరేషన్ విజయ్ అనమాట. ఆపరేషన్ విజయ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కర్ణాటక యుద్ధాలకు సంబంధించింది కింది జతలను పరిగణించండి అంటున్నాడు. ఇక్కడ యుద్ధాలు ఇచ్చాడు, దానికి సంబంధించిన ఒప్పందం ఏంటి, ఆ యుద్ధం వల్ల ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు అన్నట్టుగా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ ఫస్ట్ కర్ణాటక వార్ ఎప్పుడు జరిగింది అంటే ఏ సంధితో మనకి క్లోజ్ అయింది అంటే ఆక్సిలా చాపల్ అనమాట, ఇది కరెక్ట్ ఆన్సరే. ఆ తర్వాత రెండవ కర్ణాటక యుద్ధం ఎండబో అనేది కాదు. ఆ తర్వాత ఇది మూడవ కర్ణాటక అనేది ప్యారిస్ ఒప్పందం, అంటే ఆప్షన్ 3 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్గా చూస్తున్నాం. ఆ తర్వాత చూస్తే కనుక ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి సరిగ్గా జతపోలలేదు అంటున్నాడు. ఇక్కడ బాబర్ అనేది కన్వ యుద్ధంతో సంబంధం, హల్దిగట్టి యుద్ధం అనేది అక్బర్తో సంబంధం, బిల్గ్రామ్ యుద్ధం అనేది హుమాయూన్తో సంబంధం అనమాట. ఇది జహంగీర్ అనేది చౌసా యుద్ధం కాదు కాబట్టి ఇక్కడ సరిపోలలేదు అనేది కరెక్ట్ ఆన్సర్గా పెట్టమంటున్నాడు. ఇది కాలానుక్రమం ఒకటి చూడండి, చౌరీ చౌరా మూమెంట్ ఫస్ట్, ఆ తర్వాత గాంధీ ఇర్విన్ ఒప్పందం, ఆ తర్వాత పూనా ఒప్పందం, తర్వాత క్రిప్స్ మిషన్ అనమాట. ఈ విధంగా మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూస్తే కనుక గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను భారత గవర్నర్ జనరల్గా ఎప్పుడు నియమించారంటే ఇక్కడ మనం ఎలిమినేషన్ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. ఈ 1773లోనే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. ఆ తర్వాత ఇది 1858లో మనకి వైస్రాయ్ అండ్ సెక్రటరీ అనేది వచ్చింది, 1935 కాదు. కాబట్టి మనకి 1833లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను భారత గవర్నర్ జనరల్గా నియమించడం జరిగిందనమాట. 7th క్వశ్చన్ వచ్చేసి భారతదేశం యొక్క వలస రాజ్యాల కాలంలో కిందికి వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించింది అంటున్నాడు. ఇక్కడ చూడండి, డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అంటే మనకి హై క్లాస్ వాళ్ళని ట్రైన్ చేస్తే, అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ అందిస్తే వాళ్ళు దే కెన్ ట్రైన్ ఫర్ దేర్ లోవర్ క్లాస్ అనమాట. ఆ విధంగా మనకి ఈ యొక్క బ్రిటిష్ పాలనలో ఆ విధంగా మనకి విద్యను అందించడం జరిగింది. ఇక్కడ డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అనేది ఎడ్యుకేషన్ విద్యకు సంబంధించిన కాన్సెప్ట్ ఇది. ఇక్కడ చూస్తే కనుక 8th క్వశ్చన్, భారతదేశంలోని ప్రాచీన కళా సంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ని ఎవరు స్థాపించారు అంటున్నారు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవచ్చు, ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్. ఇక్కడ ఆప్షన్ చూస్తే అవనీంద్రనాథ్ ఠాగూర్ అనమాట. ఇక్కడ చూస్తే జలియన్ వాలా బాగ్ మారణకాండను నిరసిస్తూ కింది వారిలో ఎవరు వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేశారు. శంకరన్ నాయర్ అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఏ జత సరిగ్గా సరిపోలేదు అంటున్నాడు. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అలీగర్ ఉద్యమం, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఫరౌజీ ఉద్యమం అనేది మనకి హాజీ షరియతుల్లా, ఇక్కడ అహ్మదీయ ఉద్యమం అనేది మిర్జా గులాం అహ్మద్, ఇక్కడ తయ్యూనీ ఉద్యమం అనేది ఇది కాదు కాబట్టి సరిపోలనిది మనకి థర్డ్ ఆప్షన్గా ఇచ్చారు. ఇక్కడ 1850 లెక్స్లోకి చట్టంకి సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటనలు ఏది అంటున్నాడు. లెక్స్లోకి యాక్ట్ 1850 అనమాట. ఇది 18 ప్రకటనలు, సరైన ప్రకటన ఏది అంటే మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్. ఇది క్రైస్తవ మతంలోకి మారిన హిందువులకు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కును అందించింది. లెక్స్లోకి చట్టం 1850గా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ 12th క్వశ్చన్ వచ్చేసి ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ సెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యానికంటే విలువైనది అని ఎవరు చెప్పారు అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ థామస్ బాబింగ్టన్ మెకాలే. 13th క్వశ్చన్ వచ్చేసి సరిగ్గా సరిపోలేదు అంటున్నాడు. ఇక్కడ రాంగ్ ఆన్సర్ని చూసుకోవాలి. సేవా సదన్ అనేది బెహరంజీ ఎం మలబారి, సేవా సమితి అనేది పండిట్ హరిదయానాథ్ కుంజ్రు, హెచ్ఎన్ కుంజ్రు అంటాము.
ఇక్కడ బహుజన సమాజం వచ్చేసి ముకుందరావు పాటిల్. ఇక్కడ దేవ సమాజం అనేది రాధాకాంత దేవ అయితే కాదు. సో సరిగ్గా సరిపోలేదండి, మనకి కరెక్ట్ ఆన్సర్గా పిక్ చేసుకోమంటున్నాడు. ఇక్కడ చూస్తే కనుక మనకి బ్లూ వాటర్ పాలసీ అంటున్నారు. బ్లూ వాటర్ పాలసీ ఎవరు ప్రవేశపెట్టారు పోర్చుగీస్ వాళ్ళు అంటే ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా. ఇక్కడ చూస్తే బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కమిటీ దేనికి సంబంధించింది? లాటరీ కమిటీ అనేది మనకి పట్టణ ప్రణాళికకు సంబంధించింది. లాటరీ అంటే చాలామంది ఆప్షన్ ఏంటంటే రెవెన్యూ అనుకుంటున్నారు. లాటరీ అంటే రెవెన్యూ కాదండి, ఇది టౌన్ ప్లానింగ్ అనమాట. ఇక్కడ చూస్తే 16th క్వశ్చన్ చూస్తే కింది అశోకిని స్తూప శాసనాలలో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు 8వ వంతుకి తగ్గించబడిందని పేర్కొంది అంటున్నాడు. ఇక్కడ రుమ్మిందేయి పిల్లర్ శాసనం అనమాట. ఇక్కడ స్తంభ శాసనం, రుమ్మిందేయి స్తంభ శాసనం. భూ ఆదాయం అనేది 8వ వంతుకి తగ్గించబడిందని పేర్కొన్నది. ఈ ప్రకటనలో ఏది సరికానివి అంటున్నాడు ఇచ్చిన ప్రకటనలో. ఇందులో ఆప్షన్ వచ్చేసి మనకి సి అనేది సరికాదు, మిగతావన్నీ కరెక్ట్ ఆన్సర్ అనమాట. హుమాయూన్ ప్రముఖ చిత్రకారులైన మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దుస్ సమద్లను ఇరాన్ నుండి ఢిల్లీకి తీసుకొచ్చాడు, కరెక్ట్ ఆన్సర్. జహంగీర్ పాలన యొక్క మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. జహంగీర్ పాలన అనేది మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడింది అనమాట. 18th క్వశ్చన్ వచ్చేసి ఏ మౌర్య అధికారి తూనికలు, ఇక్కడ చూడండి వెయిట్స్ అండ్ మెజర్స్ అనమాట, తూనికలు అండ్ కొలతలకు సంబంధించింది అంటున్నాడు. ఇక్కడ ఇది ఏంటంటే పౌత వాద్యక్ష. 19th క్వశ్చన్ అండము, హర్మిక మరియు ఛత్రము అనేవి క్రింది బౌద్ధ స్మారక కట్టడాలలో దేనిలో అంతర్భాగం అంటున్నాడు. ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ స్తూపాలు అనమాట, స్తూపాల్లో అంతర్భాగం అవి. ఆ తర్వాత 20th క్వశ్చన్ వచ్చేసి శివాజీ యొక్క అష్టప్రధానులలో సార్ ఈ నౌబత్ క్రింది ఏ పనితో అనుబంధించబడింది? సైన్యాధ్యక్షుడు. సార్ ఈ నౌబత్, ఇది మనం అండర్లైన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చూస్తే కనుక జాబితా 1 జాబితా 2లని జతపరచండి అంటున్నాడు. ఇది 1858 మనకి ఇండియన్ నేషనల్ మూమెంట్లో సంబంధించింది. ఇది కున్వర్ సింగ్ ఎక్కడి నుంచి తిరుగుబాటు చేశారు, దేన్ని కేంద్రంగా చేసుకుని తిరుగుబాటు చేశారు? హజ్రత్ మహల్ దేన్ని కేంద్రంగా చేసుకున్నారు అంటే ఇక్కడ మనకి కున్వర్ సింగ్ అనే పర్సన్ అర్రా బీహార్ నుంచి, ఆ తర్వాత హజ్రత్ మహల్ అనే పర్సన్ లక్నో నుంచి, నానా సాహెబ్ అనే పర్సన్ కాన్పూర్ నుంచి, తర్వాత భక్త్ ఖాన్ వచ్చేసి ఢిల్లీ నుంచి అనమాట. ఇక్కడ నానా సాహెబ్ చాలామందికి గుర్తుంటాడు, అతను కాన్పూర్. ఈ ఆప్షన్ ఏంటంటే C1 అనే ఆప్షన్ ఇక్కడ పిక్ చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే కనుక ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 1922లో బొంబాయిలో ఏర్పడింది. దాన్ని మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఇక్కడ ఆప్షన్ అనేది లాలా లజపత్ రాయ్, కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 23rd క్వశ్చన్ చూస్తే ఏ చట్టం మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది? మింటో మార్లే చట్టం అనమాట. మింటో మార్లే చట్టం 1909. ఆ తర్వాత చూస్తే 24th క్వశ్చన్ వచ్చేసి గవర్నర్ జనరల్ వారు చేసుకున్న సంధి గురించి జతపరచండి అంటున్నాడు. ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. వారెన్ హేస్టింగ్ సల్వాయ్ సంధి, లార్డ్ వెల్లెస్లీ బస్సెల్ సంధి, లార్డ్ మింటో 1 అమృత్సర్ సంధి, లార్డ్ హార్డింగ్ 1 వచ్చేసి లాహోర్ సంధి. అంటే ఇక్కడ మనం ఇక్కడ సంధి ఏ గవర్నర్ జనరల్ ఏ సంధి చేసుకున్నారు అనేది కూడా మనం ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి. ఇక్కడ చూస్తే హరప్ప ప్రదేశం కానిది అంటున్నాడు. ఇక్కడ సోహగౌరా, ఇది లాస్ట్ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తే మనం ఇలాంటి క్వశ్చన్స్ని డీల్ చేసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూస్తే క్రింది వాటిలో ఏ శాసనం వేద దేవతలైన ఇందిర, వరుణ, మిత్ర మరియు నాసత్యుల పేర్లను పేర్కొన్నది? అంటే ఇక్కడ మనకేముంటుంది? భోగజ్ కోయి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది సెట్ డి గురించి మనం చేస్తున్నాము. ఆ తర్వాత చూస్తే కనుక వరాహమిర రచించిన రోమక సిద్ధాంతం దీనికి సంబంధించింది అంటున్నాడు. వరాహమిర రచించిన రోమక సిద్ధాంతం అనేది దేనికి సంబంధించిందంటే ఖగోళ శాస్త్రానికి సంబంధించింది. ఆ తర్వాత చూస్తే కనుక మనకి హర్షవర్ధనుడు రాయని పుస్తకం ఏది అంటున్నాడు. ఇక్కడ కాదంబరి అనేది రాయలేదు, మిగతాది ప్రియదర్శిక, రత్నావళి, నాగానంద అనేది మనకి హర్షవర్ధనుడు రాయడం జరిగింది. 29th వచ్చేసి పర్మనెంట్ సెటిల్మెంట్ సంబంధించింది. క్రింది స్టేట్మెంట్లలో ఏది సరికానిది అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సో కాబట్టి మనకు సరికానిది అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని చూస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.
ఆ తర్వాత చూస్తే కనుక జాబితా 1 జాబితా 2ను జతపరచాలి. ఇక్కడ ఢిల్లీ సుల్తాను సంస్కరణలు వాళ్ళు చేసిన సంస్కరణలు ఏంటి అనేది అంటున్నారు. సో ఇక్కడ చూస్తే కనుక మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేది టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టడం జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేది టోకెన్ కరెన్సీ ప్రవేశపెట్టడం జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్రాల బ్రాండ్ని ప్రవేశపెట్టడం సంస్కరణలు. ఇల్టుట్మిష్ అనే పర్సన్ మనకి సిల్వర్ టంకాని పరిచయం చేశాడు. నీటిపారుదల అభివృద్ధి అనేసరికి మనకి ఫిరోజ్ షా తుగ్లక్ అనేది మనకి కంపల్సరిగా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీంతో మనకి సెక్షన్ ఏ అనేది అయిపోయింది. సెక్షన్ బి అనేది జాగ్రఫీ. మనం ఇది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో ఆన్ అండ్ యావరేజ్ క్వశ్చన్ అయితే ఇప్పుడు మనకి హిస్టరీ క్వశ్చన్స్ అయితే నాకు అనిపించింది అవుట్ ఆఫ్ 10 మనకి టోటల్ ఇది అనుకుంటే, సో దీంట్లో నేనైతే దీనికి ఒక టఫ్ లెవెల్ వచ్చేసి నేను ఒక 7 వరకు అయితే వేస్తాను. ఎందుకంటే ఇది కొంతవరకు అయితే ఈజీగానే అనిపించింది నాకు. మోడర్న్ హిస్టరీ అండ్ ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీ ఈ 3 కలిపేసి కొంతవరకు అయితే మనకి మోడర్న్ హిస్టరీ అనేది చాలా బెటర్ అనిపించింది. అండ్ ఏన్షియంట్ హిస్టరీ కూడా కొంతవరకు బెటర్ క్వశ్చనే. అంటే ఆల్మోస్ట్ పీవైక్యూస్ మాత్రమే ఎక్కువ పిక్ చేయడం జరిగింది. సో నేను ఇక్కడ అప్రాక్సిమేట్గా అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్కి నేను ఎన్ని మార్క్స్ అంటే ఎన్ని క్వశ్చన్స్ చేయొచ్చు అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక స్టూడెంట్ ఈజీగా అయితే 15+ అయితే చేయొచ్చు. కొంచెం ఎక్స్పర్ట్ క్యాండిడేట్ అయితే 25 వరకు అయితే చేసే అవకాశం అయితే ఉంది. సో ఇది ఈరోజు మనకి దీనికి సంబంధించిన వీడియో. ఆ తర్వాత మళ్ళీ జాగ్రఫీతో ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.